హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా బాండి పెట్టిన, అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన అనమాట. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయినాక కొద్దిగా కరివేపాకు, అట్లనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసిన అనమాట. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. మామూలుగా చిక్కుడుకాయ ఎక్కువ ఉంది కదా, నా దగ్గర అయితే చిక్కుడుకాయ ఎక్కువ ఉందన్నమాట, 1/2 కేజీ. అందుకే నేను ఒకటి వేసిన అనమాట ఆనియన్. మీకు ఒకవేళ చిక్కుడుకాయ తక్కువ ఇట్లా ఒక 2 ఆనియన్స్, అట్లా ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇంకా తర్వాత నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చి వేసాను అనమాట. అది మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా చిక్కుడుకాయ ఇట్లా ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట నేను ముందుగాల. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలుసుకునే విధంగా కలుపుకున్నాను అనమాట. అయితే చిక్కుడుకాయని చాలామంది ఇట్లా ఉడకబెడితే దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదా, అట్లా ఉడకబెడితే బాగుండదు అని అంటారు. కానీ ఇంకా నాకైతే ఉడకబెట్టి చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇట్లా ఉడకబెట్టి చేస్తాను అనమాట. అట్లా కాకుండా కొందరు ఎట్లా అంటే పెంకు మీదనే వేంపుతారు అనమాట. ఇట్లా వేంపి ఇంకా పచ్చివాసన పోతుంది కదా, అట్లా పోయిన తర్వాత ఇంకా సేమ్ ఇంకా కర్రీ చేసినట్లే అట్లా చేస్తారనమాట. ఇంకా నేనైతే కొంచెం ఏమంటారు, మరీ ఎక్కువ ఉడికియకుండా కొంచెం వేడి వాటర్లో ఈ చిక్కుడుకాయని ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుతాను అనమాట. ఉంచిన తర్వాత ఇంకా ఇట్లా ఈ విధంగా చేస్తాం. అట్లా ఇంకా ఏమంటారు, మామూలుగా డైరెక్ట్ చేసే పచ్చిలాగా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట, అందుకే ఇట్లా చేస్తాను నేను. తర్వాత అది మొత్తం ఇట్లా కొంచెం వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత చిక్కుడుకాయల నుంచి ఇంకా కారం, ధనియా పౌడరు, ఒక 2-3 టమాటాలు వేసాను అనమాట. వేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మొత్తం కారం ఇట్లా మొత్తం చిక్కుడుకాయకి పట్టాలి కదా, అందుకే ఇట్లా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా మామూలుగా ఇట్లనే తినాలి అనుకున్న వాళ్ళైతే ఇట్లనే ఇంకా ఫ్రై ఎక్కువసేపు ఇట్లనే సిమ్లో పెట్టి అట్లా తినొచ్చు. కొన్ని ఏమంటారు, కొద్దిగా గ్రేవ్ కావాలి అన్నప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ మనం ముందు కొంచెమే వేసినాం కదా, మొత్తం ఒకటేసారి వేస్తే సాల్ట్ మొత్తం చిక్కుడుకాయ తింటుంటే మనం ఎట్లా మొత్తం సాల్ట్ లాగానే అనిపిస్తుంది కదా, అందుకే కొన్ని వాటర్ పోసినాక వేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా ఇదిగోండి హై ఫ్లేమ్లో పెడితే, ఎందుకంటే మనం ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడకబెట్టినాం కదా, ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. టమాటాలు ఒక్కటి మగ్గితే అయిపోతుంది. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కొంచెం తిక్కుగా ఎవరు కొంచెం తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. సింపుల్గా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.